अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मल्ला नबी अबादा अम्माबाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इल्ला मा ताबा व आमन व अमिल अमलन सालिहन फ़उलाइका युबद्दिलुल्लाहु सय्यिआतिहिम हसनात व काना अल्लाहु गफूरर रहीमा बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త అయినటువంటి సోదరుడు సయ్యద్ ఇలియాస్ అహ్మద్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమంలో వేలాది సంఖ్యలో హాజరైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదర మహాశయులారా, నేటి నా అంశము నిత్య జీవానికి బలి అవసరమా? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. నిత్య జీవము అంటే స్వర్గం. స్వర్గాన్ని బైబిల్ పరిభాషలో నిత్య జీవము అని అంటారు. ఒక మానవుని మరణానంతర జీవితంలో గమ్యస్థానాలు రెండు ఉన్నాయి. ఒకటి స్వర్గము, రెండోది నరకము. స్వర్గాన్ని నిత్య జీవము అని, నరకాన్ని నిత్య మరణము అని బైబిల్ పరిభాషలో అనడం జరుగుతుంది. ప్రతి మానవుడు కూడాను తన మరణానంతర జీవితంలో తన్ను తాను నరకం నుండి అంటే నిత్య మరణం నుండి రక్షించబడి స్వర్గాన్ని అంటే నిత్య జీవాన్ని పొందాలని కోరుకుంటాడు. నేటి అంశం కూడా అదే, నిత్య జీవం గురించి. మరి నిత్య జీవం ఎలా పొందాలి, నిత్య జీవాన్ని ఎలా సాధించాలి, మనం స్వర్గంలోకి ఎలా ప్రవేశించాలి? అయితే అంశము నిత్య జీవానికి బలి అవసరమా? ఈ ప్రశ్న వినగానే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాను క్రైస్తవులు అవును, నిత్య జీవానికి బలి అవసరమే, తప్పనిసరి అని సమాధానం చెప్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవుల అందరి యొక్క విశ్వాసం ఏమిటి అంటే నిత్య జీవం కోసము బలి అవసరము అని. ఏ బలి? నరబలి. ఏ నరుడు? యేసు. యేసు బలి నిత్య జీవం కోసం తప్పనిసరి అని అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరుల యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రచారాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్ పాత నిబంధన కాలంలో అంటే క్రీస్తు పూర్వకాలంలో యేసువారు పుట్టనటువంటి కాలంలో మానవుల యొక్క పాపాలు క్షమించబడాలంటే జంతు బలులు జరగాలి. దేవుడు జంతు బలిని పాప పరిహారంగా ఉంచాడు. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పాపం చేస్తే ఆ పాపం క్షమించబడాలంటే తప్పకుండా ఒక జంతువుని బలిగా ఇవ్వాలి, అప్పుడే అతని పాపం క్షమించబడుతుంది అని క్రైస్తవ సోదరుల యొక్క ఆలోచన, వారి యొక్క విశ్వాసం. అయితే అనేక వేల సంవత్సరాల వరకు ప్రజలు అనేక వేల లక్షల జంతువులను తమ పాపాలకి పరిహారంగా బలి ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆ జంతు బలులు అనేవి ఈ లోకంలో నుంచి పాపాన్ని తీసివేయలేకపోయింది. అప్పుడు దేవుడు ఆలోచించాడు, ఈ లోకంలో నుంచి పాపాన్ని తీసివేయాలంటే ఏమి చేయాలని. అప్పుడు దేవుడే స్వయంగా యేసులాగా మానవ అవతారాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడని కొందరు, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుని భూమి మీదకి పంపించాడని కొందరు, మరికొందరు క్రైస్తవులు దేవుడు త్రిత్వమై ఉన్నాడు, 3 భాగాలు 3 రూపాలలో, దానిలో ఒక రూపంలో ఒక భాగమైనటువంటి యెహోవా మరొక దేవుడైనటువంటి మరొక భాగమైనటువంటి యేసును భూమి మీదకి పంపించాడని, ఇలా వేరువేరు ఆలోచనలు. ఏది ఏమైనప్పటికీ భూమి మీదకి వచ్చినటువంటి యేసు సమస్త మానవాళి పాపాల పరిహారముగా బలి అయిపోయాడు, తన ప్రాణాలు అర్పించాడు. ఇది విశ్వాసం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలంటే అది యేసు బలి ద్వారానే. ఒక వ్యక్తి తన పాపాలు క్షమించబడాలంటే అతను యేసు నా పాపాల కోసం బలి అయిపోయాడు, యేసు నా పాపాల కోసం శిలువ మీద మరణించాడని విశ్వసిస్తే అతని పాపాలు క్షమించబడతాయి. తద్వారా అతను నిత్య జీవాన్ని పొందుతాడు. నిత్య జీవాన్ని పొందే వేరే మార్గమేమీ లేదు అని నేడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రపంచ మానవాళిని ఆహ్వానిస్తున్నారు. నిత్య జీవం కావాలా?
మీకు రక్షణ కావాలా? రండి, మన కోసం యేసు బలి అయిపోయారు, అతని బలిలోనే మన పాపాల క్షమాపణ జరిగింది, దాని ద్వారానే మనం స్వర్గాన్ని నిత్య జీవాన్ని పొందగలుగుతామని ఆహ్వానం పలుకుతున్నారు క్రైస్తవ సోదరులు. నేటి అంశం, నిత్య జీవానికి బలి తప్పనిసరా, బలి అవసరమా అంటే అవసరము తప్పనిసరిని క్రైస్తవ సోదరులు అంటున్నారు. సోదర మహాశయులారా, ఇక రండి మనం పరిశీలిద్దాం. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో నిత్య జీవానికి బలి అవసరమా? ఈ ప్రశ్నకి ఖురాన్ ఇస్తున్న సమాధానం ఏమిటి? ఖురాన్ ప్రకారముగా నిత్య జీవం కోసం యేసు బలి అయిపోయారా, యేసు మరణించారా, యేసు మరణంలో మానవాళి నిత్య జీవం ఉందా అంటే ఖురాన్ గ్రంథం స్పష్టంగా సమాధానం చెప్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరే నిసా 4వ సూర 157, 158 ఆయతులు మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. వఖౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ రసూలల్లాహి వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్ షుబ్బిహ లహు వ ఇన్నల్లజీ యఖ్తలఫు ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిహి లత్తిబా జన్నీ వమా ఖతలుహు యకీనా. వారు అంటున్నారు, ఎవరు? యూదులు అంటున్నారు, మేము స్వయముగా మరియం కుమారుడైనటువంటి యేసు అనే దైవ ప్రవక్తని చంపేశాము. అల్లా అంటున్నాడు, వాస్తవానికి వారు ఆయనను చంపలేదు, శిలువపైకి ఎక్కించను లేదు. వారు ఈ విషయంలో భ్రమకి గురి చేయబడి ఉన్నారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసేవారు కూడాను సందేహానికి లోనై ఉన్నారు. అసలు వారికి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. వాస్తవం ఏమిటంటే వమా ఖతలుహు యకీనా, వారు నిశ్చయముగా యేసు వారిని చంపలేదు. మరి ఏమైనది? అల్లా తెలియచేస్తున్నాడు సూర నిసా 158వ వాక్యంలో, బర్రఫావులాహు ఇలై వకానల్లాహు అజీజన్ హకీమా. సృష్టికర్తన అల్లా యేసువారిని సజీవముగా సశరీరముగా తన వైపుకును ఆకాశాల వైపుకు ఎత్తుకున్నాడు. యేసువారిని యూదుల బారి నుండి కాపాడుకున్నాడు. అంటే యూదులు దేవుని ప్రవక్త అయినటువంటి మరియం కుమారుడైనటువంటి యేసువారిని హత్య చేయాలి అని పన్నాగం పన్నారు. దేవుడు వారి పన్నాగం నుంచి యేసును హత్య కాబడకుండా యేసువారిని కాపాడుకున్నారు. దీని గురించి ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూర 54వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమకరు వమకరల్లాహు వల్లాహు ఖైరుల్ మాకిరీన్. యూదులు పన్నాగం పన్నారు, యూదులు ఎత్తు వేశారు యేసు వారిని చంపాలి అని. అల్లా వారి ఎత్తుకు పై ఎత్తు వేశాడు. అల్లా కూడా పన్నాగం పన్నాడు యేసు వారిని కాపాడుకోవాలని. అల్లా అత్యంత వివేకవంతుడు, మహా గొప్ప శక్తి సంపన్నుడు. యేసు వారిని అల్లా కాపాడుకున్నాడు. ఖురాన్ చెప్తున్న విషయం, యేసువారు చనిపోలేదు, యేసువారు మరణం సంభవించలేదు, యేసువారి బలే జరగలేదు. నిత్య జీవానికి బలి అవసరము అంటుంటే యేసు మరణించలేనప్పుడు మరి నిత్య జీవం ఎలా అనే ఒక ప్రశ్న మొదలవుతుంది. నిత్య జీవానికి ఖురాన్ ఇస్తున్న సందేశం ఏమిటి అంటే ఖురాన్లో సూరే అల్-అస్ 103వ సూర 1-3 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమను వామిలు సాలిహాతి వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్ సబ్ర్. కాలం సాక్షిగా నిశ్చయముగా మానవులందరూ భారీ నష్టానికి గురై ఉన్నారు. అంటే నిత్య మరణానికి నరకంలో వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఇల్లల్లజీన ఆమను, కానీ వీరు తప్ప ఎవరైతే విశ్వసించారో, ఇల్లల్లజీన ఆమను వామిలు సాలిహాతి, మరియు సత్కర్మలు చేశారో, వతవాసౌ బిల్ హక్కి సత్యోపదేశం చేశారో, వతవాసౌ బిస్ సబ్ర్ సహన బోధ చేశారో, వీరు తప్ప అందరూ భారీ నష్టాల్లో ఉన్నారు. ఈ 4 లక్షణాలు ఉన్నవారు మాత్రం నిత్య జీవాన్ని, స్వర్గాన్ని పొందుతారు. ఇల్లల్లజీన ఆమను, విశ్వసించాలి. ఏమి విశ్వసించాలి, ఎవరిని విశ్వసించాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. సూరే బఖ్రా 177వ ఆయతలో ఫఆమను బిల్లాహి, అల్లాహ్ని విశ్వసించాలి, వల్ యౌమిల్ ఆఖిరి, పరలోకాన్ని విశ్వసించాలి, వల్ మలాయికతిహి, దైవదూతలు విశ్వసించాలి, వల్ కితాబి, అల్లాహ్ యొక్క గ్రంథాలు విశ్వసించాలి, వన్ నబియీనా, మరియు సూరే ఫుర్ఖాన్ 25వ సూర 2వ ఆయతలో తెలియజేయడం జరుగుతుంది. ఖద్ర్, మన యొక్క విధి వ్రాతను విశ్వసించాలి. ఫఖద్దరహు తఖ్దీరా. ఈ విషయాలను విశ్వసిస్తే మానవుడు సత్కర్మలు చేస్తే అతను రక్షించబడతాడు, నిత్య జీవాన్ని పొందుతాడని ఖురాన్ సందేశం ఇస్తుంది. ఖురాన్లో సూరే సఫ్ 61వ సూర 10, 11, 12 ఆయతలు మనం పరిశీలించినట్లయితే సృష్టికర్తన అల్లా ఇలా తెలియచేస్తున్నాడు, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మిమ్మల్ని వ్యధాభరితమైనటువంటి శిక్ష నుండి, అంటే నరకం నుండి రక్షించుకునేటటువంటి వ్యాపారం ఒకటి చెప్పనా అంటున్నాడు అల్లా. అంటే మనల్ని మనం నిత్య మరణం నుండి రక్షించుకోవడం కోసము
స్వర్గంలోకి వెళ్ళడం కోసం ఒక వ్యాపారం అల్లాహ్ తెలియచేస్తున్నాడు. అదేమిటంటే విశ్వసించండి అల్లాహను, అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించండి, మరియు పోరాడండి అల్లాహ్ మార్గంలో, శ్రమించండి అల్లాహ్ మార్గంలో, మీ సంపదను మీ ప్రాణాలను ధారపోసి, అప్పుడు అల్లాహ్ మీ పాపాలు క్షమిస్తాడు, మిమ్మల్ని సలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపచేస్తాడు. అంటే ఒక మానవుడు నిత్యజీవాన్ని పొందాలంటే ఖురాన్ ఇస్తున్న సమాధానం ఏమిటి? విశ్వసించాలి అల్లాహను, అల్లాహ్ యొక్క ప్రవక్తను. అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు. అల్లాహ్ తప్ప ఆరాధనకరుడు ఎవడూ లేడని విశ్వసించాలి. చిట్ట చివరి ప్రవక్త 1,24,000 మంది ప్రవక్తలలో మరియం కుమారుడైనటువంటి యేసు ప్రవక్త తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్తగా విశ్వసించి ఎవరైతే సత్కర్మలు చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారు, స్వర్గాన్ని పొందుతారు. ఇది ఖురాన్ ఇస్తున్నటువంటి సందేశం. అయితే ఒక మానవుడు విశ్వాసిగా మారిన తర్వాత తనతో ఏదైనా తప్పులు జరిగితే, పొరపాట్లు జరిగితే, ఏదైనా పాపాలు జరిగితే ఆ పాపాలు ఎలా క్షమించబడతాయి? దీనికి సంబంధించి ఖురాన్ ఇస్తున్న సందేశం ఏమిటి అంటే అల్లాహ్ ఖురాన్లో సూరా మాయిదా 5వ సూర 74వ ఆయతులు చూసుకున్నట్లయితే, మీరు అల్లాహ్ వైపునకు మరలరా, క్షమించు అని అల్లాహ్ని వేడుకోరా, అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు. అల్లాహ్ వైపుకు మరలాలి. ఓ అల్లాహ్ నాతో పొరపాటు జరిగింది, ఓ అల్లాహ్ నాతో తప్పు జరిగింది, ఓ అల్లాహ్ నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపాన్ని క్షమించు అని మీరు మరలరా, క్షమించు అని అల్లాహ్ని వేడుకోరా, అల్లాహ్ అమితంగా క్షమించేవాడు. క్షమాపణ ఎలా? పశ్చాత్తాపం ద్వారా, క్షమాపణ దువా చేసుకోవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూరా ఫుర్ఖాన్ 25వ సూర 70వ ఆయతిని పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇల్లా మా తాబా వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్ వ కానల్లాహు గఫూరర్ రహీమా. మీరు తప్పులు ఏదైతే చేశారో, మీరు పాపాలు ఏవైతే చేశారో వాటి నుండి మీరు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేస్తే అల్లాహ్ మీ పాపాలను పుణ్యాలుగా మార్చివేస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే సోదర మహాశయులారా, మనం పరిశీలించినటువంటి ఈ ఖురాన్ వాక్యాల మేరకు మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మానవాళి పాపాల క్షమాపణ కొరకు బలి అవసరం లేదు, మానవుడు నిత్య జీవాన్ని పొందడం కోసము ఏ బలి అవసరం లేదు, యేసు బలి అసలు జరగలేదు, యేసు మరణించలేదు. యేసువారు సజీవముగా ఆకాశం వైపుకి సశరీరంగా సజీవంగా ఎత్తుకోబడ్డారు. నిత్య జీవానికి యేసు బలి అవసరం అన్నది ఖురాన్ ప్రకారంగా వాస్తవము కాదు. నిత్య జీవము ఎలా? అల్లాహ్ను, అల్లాహ్ యొక్క ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేయడం ద్వారా నిత్య జీవని ఖురాన్ స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఇక రండి సోదర మహాశయులారా, నిత్య జీవానికి బలి అవసరమా? బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటి? ఇది మనం పరిశీలించే ముందు నేడు మన క్రైస్తవులో ఉన్నటువంటి ఈ విశ్వాసం గురించి కాస్త చూసినట్లయితే, ఒక మానవుని యొక్క పాపాలు క్షమించబడడం కోసము పాత నిబంధన కాలంలో దేవుడు జంతు బలులను ఉంచాడు. అంటే జంతు బలి ఇస్తే తప్ప పాపం క్షమించబడేది కాదు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మానవుల పాపాల క్షమాపణ కొరకు యేసు బలిని ఉంచాడు. యేసు బలిని నమ్మితే తప్ప పాపం క్షమించబడదు. ఈ మాటలు వింటుంటే ఎలా ఉందంటే, ఏమిటి దేవుడు ఇంత కఠినుడా? పాపాలు క్షమించాలంటే ఏదో ఒక బలి జరుగుతేనే తప్ప పాపాలు క్షమించినటువంటి కర్కశుడా దేవుడు? ఒక మానవుడు ఒక పాపం చేస్తే ఆ మానవుని యొక్క పాపం క్షమించబడాలంటే దేవుడు రక్తం కళ్ళ చూస్తే కానీ, ఏదో ఒక బలి జరిగితే కానీ అతని పాపం క్షమించినటువంటి రాక్షస స్వభావుడా దేవుడు అన్న ఆలోచన కలుగుతుంది. వాస్తవానికి దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతి కలవాడు, దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలవాడు. యెహోవా కఠినుడు, కరకశుడు అని చెప్పడం లేదు. యెహోవా ఎవరు? దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలవాడు దేవుడు. మరి దేవుడు ప్రకటించుకుంటున్నాడు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 27వ వాక్యంలో, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన వెడల నేను అతని మొర ఆలకిస్తాను, వింటాను. ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే, ఓ దేవా అని మొరపెట్టుకుంటే నేను వింటాను అంటున్నాడు దేవుడు. నేను దయగలవాడను అంటున్నాడు దేవుడు. అలాంటి దయగల దేవుణ్ణి, కృపా సమృద్ధి కలిగినటువంటి ఆ దేవుణ్ణి కర్కశుడు, కఠినుడు, ఆయన రాక్షస స్వభావుడు అని అనడము ఎంత మాత్రము సమంజసం కాదు. అసలు దేవుడు నరబలిని కోరేవాడే కాదు. దేవుడికి నరబలి అసలు ఇష్టమే లేదు. ఒకవేళ
దేవుడికి నరబలే ఇష్టం ఉన్నట్లయితే అబ్రహం తన జ్యేష్ఠ కుమారుణ్ణి బలి అర్పించడం కోసం వెళ్ళినప్పుడు దేవుడు ఆ బలిని జరిపించి ఉండాల్సింది. దేవుడికే కనుక నరబలి ఇష్టం ఉన్నట్లయితే. కానీ దేవుడు అబ్రహం కుమారుడైనటువంటి ఇష్మాయిలుని, జ్యేష్ఠ కుమారుని బలి అర్పించేటప్పుడు ఆ బలిని జరగనివ్వలేదు దేవుడు. అబ్రహం కుమారుని దేవుడు కాపాడుకున్నాడు, బలిని ఆపివేశాడు. ఒకవేళ దేవుడికి నరబలి ఇష్టమైతే ఆ బలి జరిగించి ఉండేవాడు. దేవుడికి నరబలి ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే బైబిల్ పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజము, ఇది మనం వింటూ ఉంటాం. కొత్త నిబంధన అనేది నిజము, పాత నిబంధన దాని యొక్క ఛాయ. ఉదాహరణకి ఇక్కడ మీరు మైక్ని చూస్తున్నారు, ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెలుతురు వల్ల ఈ మైక్ ఒక నీడ ఇక్కడ ఛాయ పడుతుంది. ఛాయ ఉంది అంటే నిజము ఉన్నది అని, వాస్తవము ఇక్కడ ఉన్నది కాబట్టి దాని యొక్క ఛాయ ఉంటుంది. పాత నిబంధన ఛాయ అయితే క్రొత్త నిబంధన అసలు నిజము అంటున్నారు మన క్రైస్తవ సోదరులు. దాన్ని బట్టి చూస్తే అబ్రహాం కుమారుడు ఛాయ అయితే మరియం కుమారుడు అసలు నిజము కొత్త నిబంధనలు. ఏ విధంగా అయితే దేవుడు అబ్రహాం కుమారుణ్ణి బలి అవ్వకుండా కాపాడుకున్నాడో అదేవిధంగా ఆ దేవుడు మరియం కుమారుణ్ణి బలి అవ్వకుండా కొత్త నిబంధనలు కాపాడుకున్నాడు. ఇది నిజము. దేవుడు మరియం కుమారుడైనటువంటి యేసువారిని మరణించకుండా, చావనివ్వకుండా కాపాడుకున్నాడు అనే నిజానికి పాత నిబంధనలో అనేక ఛాయలు కనబడుతున్నాయి. ఉదాహరణకి యోనాని చూసుకున్నట్లయితే, యూనుస్ అలైహిస్సలాం, యోనాని పడవలో ఉన్నటువంటి వారు సముద్రంలో, నడి సముద్రంలో పడవేసి ఇతన్ని మేము చంపేశాము, యోనా చనిపోయాడు అనుకున్నారు. కానీ దేవుడు తన అద్భుతము ద్వారా యోనాని కాపాడుకున్నాడు, యోనాని చావనివ్వలేదు. ఇది పాత నిబంధనలో ఛాయ అయితే కొత్త నిబంధనలో నిజమేమిటి? యూదులు యేసుని సిలువకి అప్పగించారు, మేము చంపేశాము, యేసు చనిపోయాడు అనుకున్నారు. కానీ దేవుడు తన అద్భుతము ద్వారా మరియం కుమారుడైనటువంటి యేసుని కాపాడుకున్నాడు. ఇది నిజము. మరొక ఛాయను చూసుకున్నట్లయితే యోసేపు అంటే యూసుఫ్ అలైహిస్సలాం, యోసేపుని తన సహోదరులు బావిలో పడవేశారు, చనిపోయాడు అని అనుకున్నారు. కానీ దేవుడు తన అద్భుతము ద్వారా యోసేపును చావనివ్వకుండా కాపాడుకున్నాడు. ఇది ఛాయ అయితే కొత్త నిబంధనలు దేవుడు యేసుని చావనివ్వకుండా కాపాడుకున్నాడు అన్నది నిజము. ఈ విధంగా యేసుని దేవుడు కాపాడుకున్నాడు అనే నిజానికి పాత నిబంధనలో అనేక ఛాయలు కనిపిస్తుంటాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యేసు వారిని దేవుడు సజీవముగా, సశరీరముగా ఆరోహణ చేయించాడు, పైకి ఎత్తుకున్నాడు అనటానికి కూడా పాత నిబంధనలో ఛాయ కనబడుతుంది. ఉదాహరణకి ఏలియా గురించి చూస్తే, ఏలియా అంటే ఇలియాస్ అలైహిస్సలాం. ఏలియాని యూదులు చంపాలి అని ప్రయత్నం చేశారు. అప్పుడు ఏలియా దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా నన్ను కాపాడు, వీరి బారి నుంచి నన్ను కాపాడు అని. అప్పుడు దేవుడు ఏలియా యొక్క ప్రార్థన విని ఏలియాని సజీవముగా, సశరీరముగా పైకి సుడిగాలి ద్వారా ఎత్తుకున్నాడు ఆకాశం వైపుకి. ఇది ఛాయ అయితే అసలు ఏమిటంటే యూదులు యేసుని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యేసువారు దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా నన్ను కాపాడు అని. అప్పుడు దేవుడు యూదుల బారి నుండి యేసుని కాపాడుకుని సజీవముగా, సశరీరముగా పైకి ఆరోహణ చేయించాడు. ఇది నిజం. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే యేసువారు చనిపోలేదు, దేవుడు యేసుని కాపాడుకున్నాడు, సజీవంగా ఆరోహణ అయ్యారు అనే వాస్తవానికి పాత నిబంధనలో అనేక ఛాయలు ఉన్నాయి. కానీ యేసువారు మానవాళి పాపాల కోసము శిలువ మరణం పొందారు, చనిపోయారు, 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఆరోహణ అయ్యారు అనే ఈ విశ్వాసానికి, ఈ వాదనకి, ఈ ఆలోచనకి ఒక్క ఛాయ కూడా పాత నిబంధనలో లేదు. ఛాయ లేదు అంటే అసలు వాస్తవం లేదు అనే విషయం అర్థమవుతుంది. అయితే సోదర మహాశయులారా, యేసువారు శిలువపై చనిపోలేదని, యేసువారు మరణించలేదంటానికి బైబిల్ పాత మరియు కొత్త నిబంధనలో దాదాపుగా 300కి పైగా లేఖనాలు ఉన్నాయి. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన కాపాడబడెను, ఆయన అంగీకరించబడెను. యేసువారు దేవుడికి ప్రార్థన చేశారు, మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ఎవరికి చేశారు? తనను మరణము నుండి రక్షింపగలవానికి, తనను మరణము నుండి రక్షించమని ప్రార్థన చేస్తే అతని ప్రార్థన అంగీకరించబడింది. అతని మరణం నుండి దేవుడు కాపాడుకున్నాడు. కీర్తనల గ్రంథము
118వ అధ్యాయము 17, 18 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసువారి గురించి చెప్పబడుతుంది ఏమని? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు, నా జీవితంలో శ్రమలు వచ్చాయి, కానీ దేవుడు నన్ను మరణానికి వదిలివేయలేదు, నన్ను మరణానికి అప్పగించలేదు, నన్ను దేవుడు మరణించకుండా కాపాడుకున్నాడని ఇలా అనేక లేఖనాలు ఉన్నాయి. సోదర మహాశయులారా, వాక్యాల పరిశీలన మేరకు తెలిసిన విషయం ఏమిటంటే, యేసువారిని యూదులు చంపాలి అని ప్రయత్నం చేసినప్పుడు యేసువారి దేవుడికి ప్రార్థన చేశారు. దేవుడు యేసుని యొక్క ప్రార్థన విన్నారు, దేవుడు యేసుని కాపాడుకున్నారు. మరణించకుండా, చనిపోకుండా యేసు బలి జరగలేదు, నిత్య జీవానికి బలి జరగలేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అయితే సోదర మహాశయులారా, దేవుడు మానవాళి యొక్క నిత్య జీవము కోసము నరబలి కాదు కదా, అసలు ఏ బలి కోరడు. ఉదాహరణకి బైబిల్ కీర్తనల గ్రంథం మనం పరిశీలించినట్లయితే 40వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం పరిశీలిస్తే, బలులనైనను నైవేద్యములనైనను నువ్వు కోరుటలేదు, దహన బలులనైనను పాప పరిహార బలులనైనను నీవు తెమ్మనలేదు. అంటే దేవుడు బలులు కోరడం లేదు, పాప పరిహారము కోసం దేవుడు బలులు తెమ్మని అనటం లేదని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16, 17 వాక్యాలు పరిశీలించినట్లయితే, నీవు బలులు కోరువాడవు కాదు, నువ్వు కోరినేడలా నేను అర్పించదను, నీకు దహన బలి ఇష్టమైనది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. గమనించాలి, దేవుడు బలులు కోరువాడు కాదు. దేవుడికి ఇష్టమైన బలి ఏమిటి? విరిగి నలిగిన హృదయము. ఒక మనిషి దేవుని వైపు తిరగాలి, దేవుడా అని పశ్చాత్తాపడాలి. విరిగి నలిగిన హృదయం ఏదైతే మనసులో మానవుడు పశ్చాత్తాపడతాడో, నాతో తప్పు జరిగింది, నాతో పొరపాటు జరిగిందని మనసులో మానవుడు పడేయండి పశ్చాత్తాపమే దేవుడికి ఇష్టమైన బలి అని తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, పూర్తి బైబిల్ యొక్క పాత నిబంధనను, బైబిల్ యొక్క పూర్తి కొత్త నిబంధనను పరిశీలిస్తే ఎక్కడ కూడాను గొప్ప పాపము అంటే విగ్రహారాధన, దైవ ఏతరుల ఆరాధన, దైవ దూషణ అనే పాపం చేసినందుకు, మరియు నరహత్య, వ్యభిచారము, తల్లిదండ్రులను దూషించడము, దొంగతనము లాంటి పెద్ద పెద్ద పాపాలు, మరణకరమైన పాపాలు చేసినందుకు గాను దేవుడు ఆ పాపాల పరిహారంగా బలి ఇవ్వమని అన్నట్లుగా కానీ, అలాంటి పాపాలకు పరిహారంగా బలి ఇచ్చినట్లుగా కానీ పూర్తి బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. అంటే దేవుడు మానవాళి యొక్క నిత్య జీవం కోసము బలి ఎక్కడా కోరలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే సోదర మహాశయులారా, బైబిల్లో పాత నిబంధనలో పొరపాటుగా జరిగినటువంటి చిన్న చిన్న పాపాలలో కొన్నిటికి దేవుడు బలి ఇవ్వమన్నట్లుగా వాక్యాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి లేవియాకాండము 4వ అధ్యాయము 2వ వాక్యము, 22వ వాక్యము, 27వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ పొరపాటుగా జరిగినటువంటి అపరాధాలకు పాప పరిహారముగా కోడె దూడలను, మేక పిల్లలను బలి ఇవ్వమన్నట్టుగా ఉంది. ఈ వాక్యం చూసారా, పాప పరిహారానికి జంతువుని దేవుడు బలిగా కోరాడు, దేవుడి ఉద్దేశం జంతుపలే అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఎందుకంటే ఆ తర్వాత వాక్యాల్లో తెలియచేయడం జరుగుతుంది. లేవియాకాండము 5వ అధ్యాయము 11, 12 వాక్యాలు పరిశీలించినట్లయితే 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను అతనికి దొరకని ఎడలా పాపము చేయువాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపంలో తేవలను, అది అతని పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి ఏమిటి? మేకనా, గొర్రెనా, పోతునా? కాదు. ఏమిటది? గోధుమ పిండి. అది జంతువు కానే కాదు. దేవుడు జంతువుని కోరుతున్నాడు అనుకుంటే అది పొరపాటు. గోధుమ పిండిని బలిగా అర్పించమంటున్నాడు. నిర్గమాకాండము 30వ అధ్యాయము 13 నుండి 16 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీయుల నుండి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి వెండిని తీసుకోవాలి, అది గుడారపు యొక్క సేవ కోసం నియమించాలి అని తెలియచేయడం జరిగింది. ప్రాయశ్చిత్తార్థమైనటువంటి మేకలు, గొర్రెలు కాదు, వెండి. ఇక్కడ దేవుడు ఇవి ఎందుకు కోరుతున్నాడు అంటే, అక్కడి ప్రజల యొక్క సంపద, గొర్రెలు, మేకలు, పశువులు, గోధుమలు, ఆర్థిక వనరులు ఏమైనా ఉన్నాయంటే అవి వెండి, బంగారం కాబట్టి వాటిని దేవుడు కోరుతున్నాడు. అయితే సోదర మహాశయులారా, మరి దేవుడికి జంతువుల యొక్క అవసరం ఉందా? దేవుడికి జంతువుల యొక్క రక్తం అవసరం ఉందా? దేవుడికి జంతువుల యొక్క మాంసం దేవుడికి అవసరం ఉందా
అంటే స్పష్టంగా బైబిల్ తెలియచేయడం జరుగుతుంది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 13వ వాక్యంలో, నేను వృషముల మాంసమును తిందునా, పోటేళ్ల రక్తం నేను తాగుదునా, నేను జంతువుల యొక్క మాంసము కానీ రక్తం కానీ నాకు అవసరం లేదు. మరి దేవుడు బలి ఎందుకు ఇవ్వమంటున్నాడు? మరి ఎక్కడా పెద్ద పాపాల కోసం కాదు, చిన్న పాపాలలో కొన్నిటికి ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకని, ఏ ఉద్దేశంతో ఇక్కడ బలి అడిగాడు? దీనికి ఖురాన్ మరియు బైబిల్ స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఖురాన్ని మనం చూస్తే సూరే అల్-హజ్ 22వ సూర 36, 37 వాక్యాలు పరిశీలించినట్లయితే సృష్టికర్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఖుర్బానీ మాంసమును మీరు స్వయముగా తినండి, మరియు మిమ్మల్ని అర్జించేటటువంటి పేదవారికి, అర్జించినటువంటి పేదవారికి, దీనస్థితిలో ఉన్నటువంటి వారికి కూడా తినిపించండి. ఖుర్బానీ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎవరైతే పేదలు ఉన్నారో వారి వద్దకి ఆహారం చేరాలి, ఆహారపు కొరతను ఎదుర్కొంటున్నటువంటి వారి ఆహారపు కొరత దూరం అవ్వాలి, పేదవారికి తినిపించాలి. దేవుడి వద్దకి ఆ జంతువుల ఖుర్బానీ యొక్క మాంసము చేరదు, రక్తము చేరదు, మీ యొక్క భయభక్తులు తప్ప. ఒక వ్యక్తి యొక్క భయభక్తులు ఉన్నాయే అవే దేవుడి వద్దకు చేరుతాయి. అంటే విరిగి నలిగిన హృదయం ఏదైతే ఉందో అది దేవుడికి కావాలి, అదే అసలైన బలి. బైబిల్ చూసుకున్నట్లయితే ఇదే సందేశం మనకు కనబడుతుంది. బైబిల్లో ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 16 నుండి 18 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. నీ యొక్క మొక్కుబళ్లను మరియు నీ యొక్క బలులను నీ ఇంట తినక, నీ దాసుడిని, నీ దాసిని, నీ ఇంట ఉన్న లేవీయులను మరియు నీ కుమారుడును కుమార్తెలు అందరూ కలిసి తినవలెను. బలి ఏదైతే ఇచ్చావో అది నువ్వు తినడం కోసం కాదు, ఆ రక్త మాంసాలు దేవుడికి అవసరం. దేవుడి కోసము నీ దగ్గర ఉన్న దాసుడు, నీ దగ్గర ఉన్న దాసి, నీ ఇంటి ఉన్నటువంటి లేవీయులు, నీ కుమారుడు, నీ కుమార్తె అందరూ కలిసి తినడానికి ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైతే బీదలు ఉన్నారో, ఎవరైతే దాసులు ఉన్నారో అలాంటి వారికి ఆహారం అందాలని వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం కలిసి భోంచేయడం వల్ల సమాజంలో ఉన్నటువంటి సామాజిక సాంఘిక అసమానత దూరమై సమానత్వం ఐక్యత రావాలని. ఇదే విషయము 1వ రాజులు 3వ అధ్యాయం 15వ వాక్యం పరిశీలించినట్లయితే అక్కడ సొలొమోను దహన బలులను అర్పించి తన సేవకులందరి కోసం విందు ఏర్పాటు చేస్తాడు. అంటే ఇక్కడ మనకి ఉద్దేశం అర్థమవుతుంది. అక్కడ బలుల యొక్క ఉద్దేశము బీదవారికి, దాసీలకి, ఆహారపు కొరత ఉన్న వారికి ఆహారం ఏర్పాటు అవ్వాలి, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం అందాలి అని. కానీ పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను గొప్ప పాపానికి, మరణకరమైన పాపాలకి ఎక్కడ కూడా దేవుడు బలి కోరినట్లుగా ఒక్క ఆధారము లేదు. మరియు మానవాళి నిత్యజీవం కోసం దేవుడు ఎక్కడ కూడాను నరబలిని కోరలేదు, జంతు బలిని కూడా కోరలేదు అన్న విషయం మనం చూసాం. అయితే యేసు బలి జరగలేదు, యేసువారు మరణించలేదు. అయినప్పటికీ నేడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులలో ఉన్న ఆలోచన ఏమిటంటే, మానవుడు అనేవాడు జన్మతా పాపాన్ని కలిగి ఉన్నాడు, మానవుడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు. ఈ జన్మతా పాపం క్షమించబడడం కోసమే దేవుడు స్వయంగా, లేక దేవుడు తన కుమారుడు అంటే యేసు భూమి మీదకి వచ్చాడు. వచ్చింది మానవుల యొక్క జన్మతా పాపం యొక్క పరిహారముగా శిలువ మరణం పొందడం కోసం. యేసు భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే అది, దేవుడు యేసును పంపించిన ఉద్దేశమే అది. ఏది? మానవులందరూ కలిగి ఉన్న జన్మతా పాపం యొక్క పరిహారం కోసము, బలి అవ్వడం కోసం. ఈ జన్మతా పాపం ఏమిటి అంటే, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం ని సృష్టికర్తన దైవం సృష్టించి స్వర్గంలో ఉంచినప్పుడు ఆ స్వర్గంలో దేవుడు వారికి ఆజ్ఞాపించడం జరిగింది, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని, ఆ చెట్టు పండు తినవద్దని. దేవుడు ఆజ్ఞ అతిక్రమించి ఆదాం హవ్వ తప్పు చేశారు, వారికి పాపం వచ్చింది. ఇక్కడ ప్రపంచ క్రైస్తవులు అంటున్నారు, వారికి ఏదైతే పాపం వచ్చిందో ఆదం హవ్వకి ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ఆ పాపము క్షమించబడలేదు, ఆ పాపం వారితోనే కూడా ఉండలేదు, ఆ పాపం సంక్రమించింది. మానవాళి అందరికి కూడా జన్మతః పాపం వచ్చింది, ఆ ఆది పాపం మానవులందరికీ సంక్రమించింది అంటున్నారు. ఇది అనటమే కాకుండా బైబిల్లోంచి ముఖ్యంగా ఒక 2 వాక్యాలు చూపిస్తారు. ఈ 2 వాక్యాలే దీనికోసం గొప్ప ఆధారము. ఆదాం చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటు వచ్చిన పాపం మానవులందరికీ వచ్చిందని. ఆ 2 వాక్యాలు ఏమిటి, ఆ 2 వాక్యాల యొక్క వాస్తవికత ఏమిటో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మొదటి వాక్యము రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏలైనగా ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు మారిరో అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మారుదురు. ఒకని అంటే ఆదాం యొక్క అవిధేయత వలన
అనేకులు ఏ విధంగా అయితే పాపులుగా మారిపోయారో అదేవిధంగా ఒకని విధేయత వలన, ఆ ఒకరెవరు? యేసువారి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మారుతారు. ఇది వాక్యం. ఇది చూంచి మన క్రైస్తవ సోదరులు అంటున్నారు, చూసారా, ఆదాం చేసిన పాపము వలన మానవులందరికీ పాపం వచ్చింది. యేసు శిలువ మీద మరణించడం వల్ల పాపాలన్నీ కూడా క్షమించబడి నీతిమంతులుగా మారారు అంటున్నారు. అయితే సోదర మహాశయులారా, ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా 4 విషయాలు మనం చూద్దాం. మొదటి విషయం, ఒక మనుష్యుడు యొక్క అపరాధము వలన ఏలాగున అనేక మంది పాపులుగా అయ్యారో అలాగునే ఒక మనిషిని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మారతారు. గమనించదగ్గ విషయం ఏంటంటే, మొదటి విషయము, ఆదాం తప్పు చేశారు. ఇది మనకు తెలుసు. ఆదాం తప్పు చేసిన విషయము తెలిసిన వారికి, తెలియని వారికి, ఒప్పుకున్న వారికి, ఒప్పుకోనటువంటి వారికి, పుట్టిన పసిబాబు కూడాను, సంబంధం లేనటువంటి వాడికి కూడాను ఆదాం పాపం వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే ఏ సంబంధం లేకుండా ఆదాం పాపం మానవులందరికీ వచ్చేస్తుందో, అలాగే ఏ సంబంధం లేకుండా తెలిసినా తెలియకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసువారు విధేయత చూపిన విషయము మానవులందరి పాపాలు క్షమించబడాలి, నీతిమంతులుగా మారాలి. ఎందుకని? ఏలాగున ఆదాం వల్ల పాపులుగా మారారో అలాగునే యేసు వల్ల నీతిమంతులుగా మారాలి. ఉదాహరణకి ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఆదాం వారు ఆ పండు తిని తప్పు చేశారన్న విషయమే తెలియని కోట్లాది మంది భూమి మీద ఉన్నారు. ఆ విషయమే తెలియదు. మరి వారిలో పాపం ఉందంటే అవును ఉంది అంటున్నారు. అలాంటప్పుడు యేసు గురించి, యేసు విధేయత గురించి తెలియని వారి పాపాలు కూడా క్షమించబడాలి అన్నది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, ఆదాం అవిధేయత చేయడం వల్ల లోకంలోకి పాపం వచ్చింది. అప్పటివరకు పాపం లేదు. అప్పుడు ఆదాం యొక్క అవిధేయత వల్ల లోకంలో పాపం వచ్చింది. వస్తే యేసు విధేయత చూపినప్పుడు ఆ పాపం పోవాలి కదా. ఆ పాపం పోయినది ఆ వాక్యం ప్రకారంగా. అంటే ఇప్పుడు ఈ భూమి మీద జన్మతా పాపం లేదు. ఎందుకని? యేసు వారు విధేయత చూపారు, ఆ లోకంలోకి వచ్చిన పాపం పోయింది. ఇప్పుడు జన్మతా పాపం యొక్క ప్రస్తావనే లేదు. రెండో విషయం. మూడో విషయం, ఆదాం ఏ విషయంలో విధేయత చూపారు? తినవద్దు అని చెప్పినటువంటి యొక్క చెట్టు పండును తిని అవిధేయత చూపారు. యేసు ఏ విషయంలో విధేయత చూపారు అంటే, మన క్రైస్తవ సోదరులు అంటున్నారు, యేసువారు చూపిన విధేయత ఏమిటంటే, భూమి మీదకి యేసువారు వచ్చి శిలువ మీద తన ప్రాణాలు పెట్టారు, చనిపోయారు. ఇదే విధేయత అంటున్నారు. ఇదేనా విధేయత అని మనం యేసువారిని ప్రశ్నిస్తే, యేసువారు ఏమంటున్నారంటే, బైబిల్లో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఓ దేవుడా, చెయ్యమని ఏదైతే పని నువ్వు నాకు ఇచ్చి పంపించావో ఆ పనిని నేను సంపూర్ణముగా పూర్తిగా చేసేసి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను, నీకు పూర్తిగా విధేయత చూపాను అంటున్నారు. ఈ మాట యేసువారు ఎప్పుడు అంటున్నారంటే, అప్పటికి యేసువారిని చంపాలని అనుకుంటున్నటువంటి యూదులు యేసువారిని పట్టుకోలేదు. ఇంకా పట్టుకోలేదు, యేసువారిని తీసుకెళ్ళి చంపే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు యేసువారు అంటున్నారు, దేవుడా, నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చి పంపించావో, ఏ పని కోసమైతే నేను భూమి మీదకి వచ్చానో ఆ పని సంపూర్ణంగా చేసేసాను అంటున్నారు. ఒకవేళ యేసువారు చూపిన విధేయత శిలువ మరణమే అయితే, చనిపోవడం అయితే, యేసువారు అక్కడ ఏమనాలి? ఓ దేవుడా, నువ్వు ఏ పని అయితే నాకు ఇచ్చి పంపించావో, ఏ పని కోసమైతే నేను వచ్చానో ఆ పని కోసం ఇప్పుడు నేను వెళ్తున్నాను అనాలి. ఆ పని కోసం ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అనాలి. కానీ ఏమంటున్నారు? ఇచ్చిన పని పూర్తిగా చేసేసాను అంటున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యంలో. ఏమిటా పని? దేవుడు యేసువారికి ఇచ్చిన పని ఏమిటి? యేసువారు ఏ పని కోసం భూమి మీదకి వచ్చారు అంటే, దీనికి యేసువారే సమాధానం చెప్తున్నారు. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వాక్యం పరిశీలించినట్లయితే యేసువారు అంటున్నారు, నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. నేను ఎందుకు పంపబడ్డాను? దేవుడు నన్ను ఎందుకు పంపాడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించడం కోసము, చనిపోవడం కోసం కాదు, శిలువ మరణం కోసం కాదు, పాప పరిహారంగా బలి అవ్వడం కోసం కాదు. తర్వాత యేసువారు అంటున్నారు, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యంలో, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. నేను ఎందుకు పుట్టాను? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను. ఇందు నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చాను అంటే, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఏమిటా సత్యము? ఏ సత్యం గురించి యేసువారు సాక్ష్యం చెప్పారు? ఏ సువార్త యేసువారు ప్రకటించారు అంటే, యేసువారు ప్రకటించినటువంటి సువార్త యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో చూసినట్లయితే,
అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము. నిత్య జీవానికి మార్గం చూపించారు. ఎలా నిత్య జీవమట? ఏమిటా సువార్త? అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు ఒక్కడే, ఆ దేవుడు పైన ఉన్నాడు. ఆయన రెండు కానివాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యదేవుడు అని దేవుడిని యెహోవా అని విశ్వసించాలి. యేసు దేవుడు పంపిన క్రీస్తు అని నమ్మాలి. మరియు మత్తయి సువార్త 13:57 ప్రకారంగా యేసువారు దేవుని యొక్క ప్రవక్త అని నమ్మాలి. లూకా సువార్త 6:12 ప్రకారంగా యేసువారు దేవుని దాసుడు అని నమ్మాలి. ఇది యేసువారు ప్రకటించిన సువార్త. మరి యేసువారు సువార్త ప్రకటించడం కోసం వచ్చారు. రెండోది సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చారు. ఏమిటా సత్యము? ఏం సాక్ష్యం చెప్పారు అంటే యోహాను సువార్త 16:7-14 పరిశీలిస్తే యేసువారు అంటున్నారు తన శిష్యులతో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, మీకు లాభం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. 12 అంటున్నారు, నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని విని సహించలేరు. నా తర్వాత వచ్చు ఆదరణకర్త అంటే సత్యస్వరూపైన ఆత్మ మీకు సమస్తము బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా ఏదైతే వింటాడో అదే మీకు బోధిస్తాడని రాబోయే ఆదరణకర్త గురించి, రాబోయే ఉత్తరవాది గురించి యేసువారు సత్యముని గురించి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఎవరి గురించే కాదు, చిట్ట చివరి ప్రవక్త, జగర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. యేసువారు ఆ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు. యేసువారిని దేవుడు ఆ ఉద్దేశంతో పంపించాడు, సువార్త ప్రకటించడానికి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అయితే విధేయత చూపడం ఏమిటి? దేవుడు ఇచ్చిన పనిని సంపూర్ణం చేయటం. అంటే యోహాను సువార్త 16:7-14 మొహమ్మద్ ప్రవక్త గురించి సాక్ష్యం చెప్పారు. 17 అంటున్నారు, దేవుడా నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసేసాను, నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేసేసాను అంటున్నారు. అంటే యేసు శిలువపై మరణించడం కోసం భూమి మీదకి వచ్చారు అన్నది వాస్తవం కాదు. దేవుడు యేసును భూమి మీదకి పంపించింది మానవాళి పాప పరిహారంగా శిలువ మీద మరణించడం కోసం, బలి అవ్వడం కోసం అన్నది యేసు బోధ కాదు, బైబిల్ యొక్క బోధ అంతకన్నా కాదు. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5:19 పరిశీలిస్తే ఇక్కడ చెప్పబడ్డ విషయం ఏమిటంటే, ఆదాం ఏదైతే అవిధేయత చూపాడో ఆ అవిధేయత వల్ల మానవులందరికీ కూడా పాపం వచ్చేసింది. అంటే ఇక్కడ పౌలు చెప్తున్న విషయం ఏమిటంటే, అవిధేయత వల్ల వచ్చిన పాపం ఏమిటి? జన్మతః పాపం కాదు, కర్మతః పాపం గురించి చెప్పడం జరిగింది. ఉదాహరణకి దాని పైన వాక్యమే చూస్తే రోమియోలకు రాసిన పత్రిక 5:12 చూసినట్లయితే, ఒకని వలన పాపము వల్ల మరణమును లోకమును ఎలాగ సంక్రమించినో, లోకములకు ఏ విధంగా అయితే ప్రవేశించిందో ఆ విధంగానే ప్రజలందరూ కూడా పాపము చేసినందున మరణము వారికి సంభవించినది. అంటే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఆదాం ఏ విధంగా అయితే ఆజ్ఞ అతిక్రమణ చేశాడో, ఏ విధంగా అయితే అతనికి పాపం వచ్చిందో ఆ విధంగా ఆజ్ఞ అతిక్రమణ చేసిన వారికి పాపం వస్తుంది. ప్రతి ఒక్కరికి పాపం రాదు. ఆదాం ఏ విధంగా అయితే దేవుడు వద్దు అన్న పని చేశాడో ఆ విధంగా ఆదామును పోలి ఎవరైతే పాపం చేస్తారో, ఆజ్ఞ అతిక్రమణ చేస్తారో వారికి పాపం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమణ చేయనటువంటి వారికి పాపము రాదు అని అక్కడ పౌలు మహాశయుడు చెప్తున్నటువంటి విషయము. ఆ తర్వాత సుదర మహాశయులారా, ఆదాం ఏ విధంగా అయితే అవిధేయత చూపాడో అలాంటి అవిధేయత వల్ల పాపం వస్తుంది. యేసు ఏ విధంగా అయితే విధేయత చూపాడో అలాగా విధేయత చూపడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. ఏ విధేయత? దేవుడు ఒక్కడని నమ్మడము, దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నమ్మడము, యేసును క్రీస్తు అని, ప్రవక్త అని, దేవుడి దాసుడు అని నమ్మడము, యేసు తర్వాత మొహమ్మద్ ప్రవక్త వారు వచ్చారని నమ్మడము. మరి యేసు వారు ఏ విధంగా అయితే జీవితం గడిపారో ఆ విధంగా జీవితం గడపడం. యేసు వారు ఎలా జీవితం గడిపారు? యోహాను సువార్త 5:30 యేసు వారు అంటున్నారు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగా నేను చేయగోరుదునే కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరను. నన్ను పంపినవాడు ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయన చెప్పినట్టుగా నేను చేస్తానే తప్ప నా ఇష్ట ప్రకారంగా నా జీవితాన్ని గడపను. అంటే యేసువారు దేవుడి విధేయుడిగా, దేవునికి విధేయత చూపుతూ జీవితం గడిపారు. ఈరోజు మానవులు కూడా నీతిమంతులుగా మారాలంటే వారు కూడా దేవునికి విధేయత చూపాలి. అయితే సోదర మహాశయులారా, మానవుడు జన్మతా పాపి అనడానికి క్రైస్తవ సోదరులు చూపిస్తున్నటువంటి రెండో వాక్యం ఏమిటంటే, రోమియోలకు రాసిన పత్రిక 5:14 పరిశీలించినట్లయితే, ఆదాం చేసినటువంటి అతిక్రమమును పోలి పాపమును చెయ్యని వారి మీద కూడాను ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలేను అని ఉంది. అంటే ఆదాం ఏ విధంగా అయితే పాపం చేసి
ఆజ్ఞ అతిక్రమణ చేసి పాపం పొందేశాడో, ఆ విధంగా ఆజ్ఞ అతిక్రమణ చేయకపోయినప్పటికీ, ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఆదాం మొదలుకొని మోషే వరకు మరణము ఏలింది అని ఉంది. నేను అడుగుతున్నాను, ఒకవేళ ఆదాం మొదలుకొని మోషే వరకు పాపం కనుక వస్తే ఈరోజు మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది? మోషే వరకే వచ్చింది కదా జన్మతా పాపం, వారు అంటున్నట్లుగా. ఇప్పుడైతే జన్మతా పాపం లేదు కదా, కాబట్టి ఇప్పుడు జన్మతా పాపం కలిగి ఉండడము ఆ చర్చ అవసరమే లేదు. మొదటి విషయం, అసలు ఆదాం చేసిన పాపం మోషే వరకైనా వచ్చిందా, జన్మతా వచ్చిందా అంటే ఇది ఎలాంటి విషయం అంటే, ఒక వ్యక్తి పాపం చేశాడు, ఉదాహరణకు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఆ వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి అతని కుమారుణ్ణి, అతని మనవణ్ణి, అతని వంశం అందరినీ కూడా దొంగ అని పిలవచ్చా? అతను దొంగతనం చేశాడు కాబట్టి అతని కుమారుణ్ణి, అతని మనవణ్ణి, అతని వంశం అందరినీ కూడా శిక్షించవచ్చా? ఏ చట్టమైనా ఒప్పుకుంటుందా? ఏ చట్టమో ఒప్పుకున్నప్పుడు దేవుడి చట్టం ఒప్పుకుంటుందా? మరి ఆదాం చేసిన పాపం మోషే వరకు అందరికీ ఎలా వస్తుంది? దీన్ని బైబిల్ ఖండిస్తుంది. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వాక్యం పరిశీలించినట్లయితే, పాపము చేయువాడే మరణం పొందవలెను, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే వచ్చును. ఎవరు తప్పు చేస్తే వారికే ఆ పాపం వస్తుంది. ఇంత స్పష్టంగా ఉంది. మరి ఈ వాక్యాలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఎందుకు ఆదాం పాపం మోషే వరకు వచ్చిందని ఉంది? ఈ వాక్యాన్ని పరిశీలిస్తే తెలిసే విషయం ఏమిటంటే, ఇంగ్లీష్ బైబిల్ని మనం పరిశీలిస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు బ్రాకెట్లలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఈ వాక్యాలు చేర్చబడ్డాయి, బ్రాకెట్లు పెట్టి చేర్చడం జరిగింది. మన తెలుగు బైబిల్లో బ్రాకెట్లు తీసివేయడం జరిగింది. ఎందుకని ఇంత ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అంటే, ఒక దగ్గర ఒక విషయం చెప్పి మరొక దగ్గర దానికి విరుద్ధంగా మరొక విషయం దేవుడు చెప్తాడా? చెప్పడు కదా. యేసువారు చెప్పిన ఒక మాటకు వ్యతిరేకంగా ఉంది ఈ విషయము. ఏ విషయము? ఆదాం పాపం మోషే వద్దకు వచ్చింది అన్నది. యేసువారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, నీతిమంతుడైన హేబేలు అంటున్నాడు. హేబేలు ఎవరు? ఆదాం సోయానా కుమారుడు. ఆదాం కుమారుడైన హేబేలుకే పాపం రాలేదు. ఆయన నీతిమంతుడైనప్పుడు మోషే వరకు పాపం ఎలా వస్తుంది? ఎంత మాత్రమూ రాలేదు. కాబట్టి మానవుడి యొక్క పుట్టుకతోనే మానవుడు పాపి కాదు, మానవునికి జన్మతా పాపం లేదు, ఆదాం చేసిన పాపం సంక్రమించలేదు. మరి ఆదాం చేసిన పాపం ఏమైనది? ఆదం హవ్వ తప్పు చేశారు కదా, ఆ పాపం ఏమైంది అంటే దానికి ఖురాన్ సమాధానం చెప్తుంది. ఖురాన్ సూర బఖరా 2వ సూర 37వ ఆయతను మనం పరిశీలించినట్లయితే, ఆదం అలైహిస్సలాం అల్లా వద్ద నుండి కొన్ని వాక్యాలు నేర్చుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నాడు. అల్లా క్షమించేశాడు. ఏమిటా వాక్యాలు? సూర ఆరాఫ్ 7వ సూర 23వ ఆయతలో చూసుకున్నట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, మాకు మేము అన్యాయం చేసుకున్నాము, నీవు గనక మమ్మల్ని క్షమించకపోతే, నీవు గనక మమ్మల్ని కాపాడకపోతే, మమ్మల్ని కరుణించకపోతే మేము నాశనమైపోతాము. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కరుణించాడు, వారిని కాపాడాడు, వారి పాపాన్ని క్షమించాడు. ఆదాం చేసిన పాపము ఆదిలోనే క్షమించబడింది. ఇంకా సంక్రమించడము, మానవులకి జన్మతా పాపం రావడం అనే ప్రసక్తే లేదు. అయితే సోదర మహాశయులారా, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మానవుడు జన్మతా పాపి కాదు అని, మానవాళి పాప పరిహారం కోసం జంతుబలులు కానీ నరబలి కానీ అవసరం లేదు అని మనకు తెలిసింది. మరి నిత్య జీవం ఎలా? స్వర్గాన్ని పొందాలంటే బలి కావాల్సిందే, యేసు చనిపోవాల్సిందే అని నమ్ముతున్నటువంటి నేటి ప్రపంచ క్రైస్తవులకి ప్రశ్న, మరి యేసు బలి జరగకపోతే మరి నిత్య జీవం ఎలా? ఈ ప్రశ్నకి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటంటే, బైబిల్ పాత నిబంధన కాలంలో, యేసు పుట్టకముందు, యేసు పూర్వకాలంలో నిత్య జీవం ఎలా లభించేది? దీనికి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27-28 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, దుష్టుడు తాను చేయుచూ ఉన్నటువంటి దుష్టత్వమును మీరి దాన్ని వదిలివేసి నీతిని న్యాయమును చేసినట్లయితే అతడు అవశ్యముగా ప్రాణాలను రక్షించుకుంటాడు. ఒక దుష్టుడు తాను చేసే దుష్టకార్యాలను వదిలేస్తే అతడు మరణించాడు, అతను నరకంలోకి వెళ్ళాడు. అతడు చేస్తున్నటువంటి అతిక్రమ క్రియలన్నిటినీ కూడా చేయటం మానడు కనుక అతడు మరణించడు, అవశ్యముగా బ్రతుకుతాడు. అతిక్రమణ క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞ అతిక్రమ చేయటం మానేస్తే వారు స్వర్గానికి వెళ్తారు. ఆజ్ఞలు ఏమిటి? ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వాక్యంలో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన్నే సేవించాలి, ఆయన్నే ఆరాధించాలి. దేవుడు ఒకడే యెహోవా ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుడు త్రిత్వం కాదు, దేవుడు త్రియేకం కాదు, యెహోవాతో పాటు ఇంకెవరు కూడా దేవుడు కాదు.
అనేది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరితే పాపం వస్తుంది. ఈ ఆజ్ఞని మేరకుండా దీని మీద ఆచరిస్తే వారు నిత్య జీవాన్ని పొందుతారు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2, 3, 4, 5 వాక్యాలు పరిశీలించినట్లయితే, నీ దేవుడనగు యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ల అందే కానీ, ఎలాంటి రూపమునైనను ఎలాంటి విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడనగు యెహోవానగు నేను రోషము గల దేవుడు అని అంటున్నాడు. దేవుణ్ణి కాకుండా ఏ రూపాన్ని ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. దేవుడికి రోషం వస్తుంది. ఇది ఆజ్ఞ. దేవుణ్ణి ఆరాధించాలి. అయితే ప్రపంచ క్రైస్తవుల యొక్క ఆలోచన ఏమిటంటే, కేవలం యేసు ద్వారానే నిత్య జీవము, యేసు తప్ప మరొక మార్గమే లేదు అని. కానీ యేసు వారు ఏమంటున్నారంటే, యేసుకు పూర్వము ప్రవక్తల ద్వారా కూడా నిత్య జీవం ఉన్నది. ఉదాహరణకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు వారు అన్నారు, అనేకులు పడమర నుండి తూర్పు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యంలో ప్రవేశించుదురు, అక్కడ కూర్చుంటారు. ఎవరైతే దేవుడు ఒక్కడని విశ్వసించారో వారు అబ్రహాము కాలంలో అబ్రహాంని ప్రవక్తగా విశ్వసిస్తే, ఇస్సాకు కాలంలో ఇస్సాకును ప్రవక్తగా విశ్వసిస్తే, యాకోబు కాలంలో యాకోబుని ప్రవక్తగా విశ్వసిస్తే వారు పరలోక రాజ్యంలో కంటే స్వర్గంలోకి ప్రవేశిస్తారని యేసు వారే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. 2వ దిన వృత్తాంతము 20వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారంగా, నీ దేవుడన్న యెహోవాను నమ్మినట్లయితే నీవు స్థిరపరచబడుదువు, ఆయన ప్రవక్తను నమ్మినట్లయితే నువ్వు కృతార్థుడగుదువు. దేవుని ప్రవక్తను విశ్వసించాలని మనకి గ్రంథం పాత నిబంధన చెప్తుంది. పాత నిబంధన ప్రకారంగా నిత్యజీవం ఉన్నది ఎలా? దేవుని యొక్క ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేయడం ద్వారా. మరి యేసు కాలంలో యేసుతో ఏమాత్రం సంబంధం లేకుండా కూడాను బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా కూడా నిత్య జీవాన్ని పొందారని అనేక మంది చెప్తున్నారు. ఉదాహరణకి మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 వాక్యాలు చూసినట్లయితే అందుకు యేసు అంటున్నారు ఏమని, సుంకరులు మరియు వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించుతారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనగా యోహాను, అంటే ఎవరు? ప్రవక్త అయిన యెహ్యా అలైహిస్సలాం, యోహాను నీతి మార్గమున వారి వద్దకు, మీ వద్దకు వచ్చెను, మీరు ఆయనను విశ్వసించలేదు. అక్కడ సుంకరులను వేశ్యలను విశ్వసించారు. అంటే యేసు కాలంలో యేసు సమకాలీకుడైనటువంటి బాప్తిజం ఇచ్చి యోహానును నమ్ముకోవడం ద్వారా కూడా అనేక మంది నిత్యజీవం పొందారు. యేసు ద్వారానే నిత్యజీవం అన్న ఆలోచన వాస్తవం కాదు. మరియు యేసు కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి అంటే దీనికి యేసు వారు చెప్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వాక్యాలు పరిశీలించినట్లయితే, 2 వ్యక్తులు దేవాలయం వద్దకు వచ్చారు ప్రార్థన చేయడం కోసం. దాంట్లో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అతను చాలా పాపాలు చేసి ఉన్నాడు. యేసు వారు అంటున్నారు, అతను దేవాలయానికి దూరముగా నిలుచొని, దేవాలయానికి దగ్గర కూడా రాలేదు, దేవాలయానికి దూరంగా నిలుచొని ఆకాశం వైపుకు కనులెత్తి చూచుట కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను క్షమించుము, నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తే దేవుడు అతని పాపాలు క్షమించాడు. అతడు పరిసయ్యుడు కంటే గొప్ప నీతివంతుడుగా తీర్చిదిద్దబడి ఇంటికి వెళ్ళాడు. పాపాలు ఎలా క్షమించబడుతున్నాయి? యేసువారు చెప్తున్నారు, ప్రార్థన చేయడం ద్వారా, విశ్వాసం ద్వారా పాపాలు క్షమించబడతాయి అని చెప్తున్నారు. ఆ తర్వాత సోదర మహాశయులారా, యేసు కాలంలో ఎలా అంటే యేసువారు సందేశం ఇస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుడే నిత్యజీవము. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు యెహోవాని, దేవుడు పంపిన యేసును క్రీస్తుని నమ్మిన వారికి నిత్యజీవము. కేవలం విశ్వాసమే కాదు, క్రియలు కూడా కావాలి. యేసు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. మేలు చేసిన వారు స్వర్గం కోసము, కీడు చేసిన వారు నరకం కోసం బయటికి వస్తారు అని చెప్పడం ఉంది. అంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా కావాలి. ఆ తర్వాత సోదర మహాశయులారా, యేసు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత నిత్యజీవం ఎలా, నిత్యజీవం ప్రజలకు ఎలా లభించేది, ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యేసు శిష్యులు చెప్తున్నారు. యాకోబు 5వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారముగా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన వల్ల మీ పాపాలు క్షమించబడతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన వల్లనే పాపాలు క్షమించబడతాయన్న వాక్యం కనబడుతుంది. 1 యోహాను 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ చెప్పబడే విషయం ఏమిటంటే, మనము మన సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉన్నాము గనుక మనము మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాము.
అంటే మేము మరణించకుండా, అంటే నిత్య నరకంలోకి వెళ్లకుండా స్వర్గంలోకి ఎందుకు వెళ్తున్నాము? మన సహోదరుల ఎడ ప్రేమ కలిగి ఉండడము. సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం అంటే ఏమిటి? నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అన్న ఆజ్ఞ వినడం వలన. ఈ ఆజ్ఞ గురించి యేసువారు చెప్పారు. ఉదాహరణకి లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి 28 వాక్యాలు చూసినట్లయితే, శాస్త్రోపదేశకుల్లో ఒకడు యేసు వద్దకు వచ్చేసి అడుగుతున్నారు, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుడు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు యేసువారు అంటున్నారు, చూడండి ముఖ్యమైన ప్రశ్న. యేసువారు చెప్తున్నారు, ధర్మశాస్త్రం ముందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అంటే ఆ శాస్త్రి అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును తప్ప ఎవరిని ప్రేమించకూడదు. నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని ఉన్నది అన్నప్పుడు యేసువారు అన్నారు, అలాగూ చేయము జీవించదవు అన్నారు. ఆజ్ఞల మీద ఆచరించడం ద్వారా నిత్య జీవం లభిస్తుందన్న సందేశము మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే పౌలు చెప్తున్నటువంటి విషయం మనం చూసుకున్నట్లయితే, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము లభిస్తుంది అన్న విషయము పౌలు మహాశయుడు కూడా తెలియచడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, పరిశీలించిన అన్ని వాక్యాల ప్రకారముగా పాప పరిహారము కోసము బలి కావాలని, పాప పరిహారం కోసం నరబలి కావాలని బైబిల్లో అయితే కనబడడం లేదు. మరి మన నేడు క్రైస్తవ సోదరులకి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, క్రీస్తు పూర్వము యేసువారు పుట్టకముందే అనేక అన్య జాతులలో ఇలాంటి విశ్వాసం ఉండేది. ఉదాహరణకి మెక్సికోలోని అజటెక్ తెగవారిలో క్రీస్తు పూర్వము, యేసు పుట్టకముందే 587 సంవత్సరాలకు పూర్వమే వారి యొక్క నమ్మకం ఏమిటంటే, క్వెట్జాల్కోట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మానవాళి పాపాల పరిహారము కోసము శిలువ మీద చనిపోయాడు. ఎప్పుడు? యేసు పుట్టక 587 సంవత్సరాలకు క్రితమే. అతని చేతులకి కాళ్ళకి మేకులు దించబడి అతను మానవాళి పాపాల కోసం పరిహారంగా చనిపోయాడు. ఇతను మా పాపాల కోసం చనిపోయాడని నమ్మితే వారి పాపాలు క్షమించబడతాయి, వారు స్వర్గాన్ని, నిత్యజీవాన్ని పొందుతారని యేసు పుట్టక పూర్వమే అన్యులలో ఉన్నటువంటి ఒక విశ్వాసము. దురదృష్టము, ఇలాంటి విశ్వాసమే ఈరోజు మన క్రైస్తవ సోదరుల్లో కూడా కనబడుతుంది. అంతేకాదు సోదరులారా, ఫ్రైజియాలో ఉన్నటువంటి పుగసా తెగలో అత్తిస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అత్తిస్ అనేటువంటి వ్యక్తి మానవాళి పాపాల పరిహారము కోసము అనేక చిత్రహింసలు పొంది సరకు అనే చెట్టు మీద వేలాడి చనిపోయాడు. ఇతను మా పాపాల కోసమే చనిపోయాడు. చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఆరోహణ పైకి ఆకాశం వైపుకి ఎత్తుకోబడ్డాడు. ఇతన్ని నమ్మితే మా పాపాలు క్షమించబడతాయి, మానవాళి పాపాల పరిహారంగా ఈ నరబలి జరిగిందని 1170 సంవత్సరాలకి పూర్వము, అంటే యేసు పుట్టక ముందు వారి యొక్క విశ్వాసం. ఈ విశ్వాసం ఈరోజు మన క్రైస్తవుల్లో కనబడుతుంది. మరియు యేసు పుట్టక ముందు 2400 సంవత్సరాలకు పూర్వము ఈజిప్ట్లో ఉన్నటువంటి కొన్ని తెగల విశ్వాసం ఏమిటంటే, ఇతన్ని మీరు చూస్తున్నారు, ఓసిరిస్. ఈ ఓసిరిస్ అనే వ్యక్తి మానవాళి పాపాల పరిహారము కోసము చిత్రహింసలు పొంది రక్తాన్ని చిందించి తన ప్రాణాలు అర్పించేశాడు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో వారు పాపాలు క్షమించబడతాయి, వారు నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవానికి ఈ నరబలి కావాలి అని యేసు పుట్టక ముందు 2400 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్ట్లోని కొన్ని తెగలవారి విశ్వాసం. ఇతను చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడని, ఆరోహణ ఆకాశం వైపుకి ఎత్తుకోబడ్డాడని, మానవాళి పాపాల పరిహారము ఇతని ద్వారాని వీరు నమ్ముతున్నారు. అలాగే పర్షియాలోని కొన్ని తెగలవారు ఇతను మిత్రాన్ని తమ పాపాల పరిహారం కోసం బలి అర్పించినటువంటి వ్యక్తిగా నమ్ముతున్నారు. ఈ మిత్ర మానవాళి పాపాల పరిహారం కోసము యేసు పుట్టక ముందు 600 సంవత్సరాలకు ముందే శిలువ మీద తన ప్రాణాలు అర్పించేశాడు. చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఇతను మా పాపాల కోసం చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో వారికే నిత్య జీవం అని యేసు పుట్టక ముందు 600 సంవత్సరాలకు ముందు అన్య జాతులలో ఉన్నటువంటి విశ్వాసం ఇది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బైబిల్లో ఇలాంటి విషయాలు ఎక్కడ బోధించపోయినా నేడు మన క్రైస్తవ సోదరులకు ఎలా వచ్చాయంటే, యేసువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25 నుండి 39 వాక్యాలు పరిశీలిస్తే, గోధుమల మధ్య గురుగులు విత్తబడును. గురుగులు విత్తువాడు అపవాది సాతాను. సాతాను ఏం చేశాడు? అన్యులలో ఉన్నటువంటి విశ్వాసాలను తీసుకొచ్చి మన క్రైస్తవ సోదరులు నాటి వెళ్ళిపోయాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు నా చేతుల్లో ఒక చిత్రపటాన్ని చూస్తున్నారు. ఇది చూంచి ఎవరిని అడిగినా కానీ ఇది ఏమిటి అంటే, మన క్రైస్తవులే కాదు హిందువులు అందరూ చెప్తారు, యేసువారు శిలువ మీద ఎక్కారు కదా, దానికి గుర్తుగా ఇది ఉంది. మన చర్చిలలో, క్రైస్తవ సోదరుల ఇళ్లలో కూడా ఇది కనబడుతుంది. యేసు శిలువ అంటారు. వాస్తవానికి ఇది యేసుకు సంబంధించిన శిలువ కాదు. దీని మీద మీరు ఒక శాలువా చూస్తున్నారు రెడ్ కలర్లో. ఈ శాలువా ఎం అనే అక్షరాన్ని సూచిస్తుంది. ఇది మిత్రాకి సంబంధించినటువంటి శాలువా.
మిత్రా అనే మానవాళి పాపాల పరిహారం కోసం శిలువ మరణం పొందాడు అని చెప్పేసి ఈ తెగవారు నమ్ముతున్నారు. దురదృష్టవశాత్తు ఇది మొత్తం కూడా మన క్రైస్తవ సోదరుల్లోనికి, మన క్రైస్తవ విశ్వాసాల్లోనికి సాతాను తీసుకొచ్చేసాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే సోదర మహాశయులారా, మరి ఈరోజు నా పాపాలు క్షమించబడాలంటే, నేను నిత్యజీవాన్ని పొందాలంటే, నాకు పుణ్యఫలాలు లావాలంటే నేనే శ్రమించాలి, నేనే కష్టపడాలి, నేనే దానికోసం కృషి చేయాలి. నా పాపాల కోసం ఎవరే శ్రమ పొందుతారు, నా పాపాల కోసం ఎవరో చనిపోతారు, నా పాపాల కోసం ఎవరో రక్తం చిందిస్తారు అన్నది బైబిల్ బోధ కాదు. బైబిల్ చెప్తున్న విషయం ఏమిటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయంలో 28 నుండి 30 వాక్యాలు పరిశీలిస్తే అక్కడ పేతురు యేసుతో అంటున్నాడు. యేసుతో ఏమని, మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించాము కదా, మరి మాకు ఏమి దొరుకును అంటే యేసువారు అంటున్నారు, పరలోకమందు అంటే పునరుత్థానమున మీరు నన్ను వెంబడించి ఉన్నారు కాబట్టి పునరుత్థానమున మీరు 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి, ఇశ్రాయేలు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అని చెప్పి అంటున్నారు. ఎవరైతే నా నిమిత్తము, సువార్త నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము ఎవరైతే తమ ఇళ్లను, తమ భార్యను, తమ తల్లిదండ్రులను, తన అన్నదమ్ములను, తన భూములను వదిలేస్తాడు, 100 రెట్లు అతను పొందుతాడు, నిత్య జీవన సంతరించుకుంటాడు. అంటే దేవుని కోసం, దేవుని ప్రవక్త యేసు కోసం, దేవుని ధర్మం కోసము అవసరమైతే నేను సమస్తము త్యాగం చేస్తాను. ఇది బలి. ఇలాంటి బలి దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి బలి బైబిల్ బోధిస్తుంది. ఇదే ఖురాన్లో తెలియచేయడం జరిగింది. సూరా సఫ్ 61వ సూరా 10, 11, 12 వాక్యాలు పరిశీలించినట్లయితే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, వ్యధాభరితమైనటువంటి నరకం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి ఒక మార్గం చెప్పనా? అదేమిటంటే, విశ్వసించండి అల్లాహ్ని, అల్లా యొక్క ప్రవక్తను, మరియు శ్రమించండి అల్లా మార్గంలో మీ సంపదను, మీ ప్రాణాలను ధారపోసి, అప్పుడు అల్లా మీ పాపాలను క్షమిస్తాడు, సెలయేళ్ళు ప్రవహించేటువంటి ఉద్యానవనాల్లో మిమ్మల్ని ప్రవేశింపజేస్తాడు. మీ పాపాలు క్షమించబడాలంటే మీరే కష్టపడాలి, మీరే శ్రమించాలన్నది ఖురాన్ మరియు బైబిల్ ఇస్తుండి పోదాం. చివరగా సృష్టికర్త నుండి అల్లాతో నేను దువా చేస్తున్నాను. వల్ల ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకొని, ఏది నువ్వు చెప్పిన బోధనో ఏది సాతాను విత్తిన బోధనో తెలుసుకొని వాటి ప్రకారంగా వాక్యం వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలనేసి, సృష్టికర్త ఒక్కడే, ఆయన పంపినటువంటి యేసు ఒక ప్రవక్త అని, యేసు తర్వాత ముహమ్మద్ ప్రవక్త వచ్చారని, వారు చూపినటువంటి మార్గం ప్రకారంగా సత్కర్మలు చేయడం వల్ల నిత్య జీవాన్ని లభిస్తుందని. నేటి అంశం, నిత్య జీవానికి బలి అవసరం అంటే, నిత్య జీవానికి బలి అవసరము లేదు అని ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో చూసాము. మానవుడు జన్మతా పాపి కాదు. ఆదాం పాపం మానవాళికి సంక్రమించలేదు. యేసువారు చనిపోలేదు, యేసువారి బలి జరగలేదు. నిత్య జీవం కోసం, పాపాల క్షమాపణ కోసం నరబలి కాదు కదా, ఏ బలి కూడా అవసరం లేదనే సత్యాన్ని చూసాం. ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరుద్దావనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు నిత్య జీవానికి బలి అవసరమా అనే అంశంపై సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారి యొక్క గొప్ప వివరణాత్మకమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. ఈ ప్రసంగం గుడ్డిగా కొంతమంది గురువుల యొక్క ప్రసంగాలను విని నిత్య జీవానికి బలి అవసరం అనుకునేటటువంటి అనేక మంది క్రైస్తవ సోదరులను సరైన విశ్వాసం వైపుకు మరియు క్రియాశీలకమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం వైపుకు నడిపించే విధంగా కొనసాగింది. దీనికోసము సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను నేను ప్రార్థిస్తున్నాను. ఆ అల్లా సోదరుడు షఫీ గారికి, ఇంకా ఎంతోమంది క్రైస్తవ సోదరుల వరకు ఇలాంటి గొప్ప సందేశాలని అందిస్తూ వారి యొక్క నిత్య జీవం కోసము మరియు ఇహలోక జీవితం కోసము సన్మార్గం చూపించేటటువంటి భాగ్యాన్ని అల్లా వారికి ప్రసాదించుగాక. ఆమీన్. వారు చేసినటువంటి కృషిని అల్లా స్వీకరించుగాక. ఆమీన్.